సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఘన స్వాగతం పలికిన సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నరసారెడ్డి, సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తదితరులు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి. ముఖ్యమంత్రి ప్రత్యేక నుంచి విడుదల చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా మరి పెద్ద నరసారెడ్డి గారు ఇక్కడ స్థానిక సంస్థల యొక్క ప్రతినిధుల ఆకాంక్షల మేరకు కోరగానే కేటాయించాలనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నా. దయచేసి ఒకటే, ప్రభుత్వాలు ఏమన్నా ఏది మారినా గ్రామాల్లో ఉన్నటువంటి జీవన స్థితిగతులు మారకపోతే ఎవరేం చేసినా కూడా ఎక్కడ ఇచ్చిన గొంగలు అక్కడనే ఉంటుంది. కాబట్టి గ్రామాలకు సంబంధించిన ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా అనేక సంస్కరణలు తీసుకొని ముందుకు పోయేటువంటి విధంగా కొనసాగాలని మా ఆకాంక్ష. అందుకే మీకు తెలిసి అలా స్వేచ్ఛగా ప్రజా సమస్యలు కావచ్చు లేదా స్వేచ్ఛగా మీకున్నటువంటి అభిప్రాయాలు చెప్పే విధంగా ఇలా మేము ప్రజా పాలన పేరు మీద అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చినాం. మీకు తెలుసు, ఈ గ్రామంలో కూడా ఉన్నటువంటి దాదాపు 3200 మంది అనేక రకాలుగా అప్లికేషన్లు 6 గ్యారంటీల మీద కావచ్చు ఇతరత్ర పెట్టినారు. ఈ రాష్ట్రంలో చిన్న ఇబ్బంది లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 1,05,00,000 అప్లికేషన్ తీసుకున్నాం. అవన్నీ కూడా మరి కంప్యూటర్లు అయినాయి. త్వరలోపనే వాటి యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఇప్పటికే 10 లక్షల ఆరోగ్యశ్రీ మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం, బస్సుల సంఖ్య పెంచే, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛగా బతకాలనేది ఆ దిశలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, తప్పకుండా ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయనే విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి ఇలా పాములపర్తి గ్రామ సర్పంచ్ గారు తిరుమల రెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు పద్మ గారు, వార్డు సభ్యులు, ఇక్కడ స్థానిక ఇతర ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులందరూ కలిసి ఈ గ్రామ దిక్సూచిని మార్చడానికి పక్కనే కొండపోచమ్మ ఇక్కడ పడేటువంటి వ్యవసాయ రైతాంగాన్ని కావచ్చు ఇతరత్ర అభివృద్ధి చెందే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి పాములపర్తి గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారు కూడా లోపల దేశానికి వెళ్ళాక గ్రామ పంచాయతీలంతా కూడా ఆర్థికంగా పరిపుష్టి ఉండాలి, గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కరించబడాలని ఆనాడు రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ అభియాన్ చట్టాన్ని తీసుకొచ్చి నేరుగా జవహర్ రోజ్గార్ యోజన ద్వారా ఇతర అనేక పథకాల ద్వారా ఢిల్లీ నుంచి గ్రామానికి నిధులు తీసుకొచ్చినటువంటి ఆనాటి నిర్ణయాలు జరిగినాయి. ఈరోజు కూడా చాలా గ్రామాల్లో సర్పంచులు వారి శక్తి మేరకు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో పనులు చేసినారు. చాలా జాగాలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఇలా 27వ తారీఖు ఇంకొక 4 రోజుల్లో సర్పంచుల పదవి కాలం ముగిపోతా ఉన్నది. గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీల్లో వివిధ స్థాయిల్లో వారి శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పంచులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు. సహకారం ఉన్నా లేకున్నా, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ వంతు కష్టపడ్డారు. ఇలా మీ పదవి కాలం ముగుస్తూ ఉన్నది. పంచాయతీరాజ్ యాక్టులో సర్పంచుల్ని మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పదవి కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులు, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన నిర్వహణలో అనేకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు ఇతరత్ర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని బస్సులు కూడా తప్పకుండా పాములపర్తికి సంబంధించిన బస్సులు ఏం కోరినా ఆ రవాణా శాఖ తొందరలో కొత్త బస్సులు వస్తూ ఉన్నాయని, నెలకు 45 బస్సులు వస్తాయని రాగానే బస్సు కూడా ఇప్పటికే కోరినారు. తప్పకుండా బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తూ ప్లాస్టిక్ సంబంధించి మరొకసారి జిల్లా అధికార యంత్రం ఇప్పటికే 420 గ్రామాల్లో ప్రతి గ్రామానికి సంబంధించి స్టీల్ ప్లేట్లు, చాయ్ తాగడానికి స్టీల్ గ్లాసులు పెట్టారని చెప్తా ఉన్నారు. నిజంగా వారిని సందర్భంగా అభినందిస్తూ మీరంతా కూడా మనం వడ్డీలో ఒక పూట చాయ్ తాగుతున్నాం కదా అనుకోవచ్చు. ప్లాస్టిక్ గాజు గ్లాస్ అయితే ఎవడు అడగాలి,
చిన్న స్టీల్ ప్లేట్ ఎవరు తోమాలి అనే దాని నుంచి వదిలిపెట్టి అసలు మన జీవితాన్ని ఎవరు కాపాడుకోవాలంటే మనం కాపాడుకోవాలి. కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ను వాడకుండా ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోయేటువంటి అవసరం ఆసన్నమైంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం, మన ప్రకృతిని మనం కాపాడుకుందాం, మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం అనే ఆలోచనతో కూడా ముందుకు పోవాలని ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క స్టీల్ హౌస్ ఒక టేబుల్ పెట్టి ప్రజలను చైతన్యపరిచే జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నేను అభినందన చెప్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ జరిగే విధంగా రోల్ మోడల్గా సిద్దిపేట నిలవాలని సందర్భంగా జిల్లాకు నిలవాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరూ హృదయపూర్వకంగా నా అభినందనలు, శుభాకాంక్షలు.